హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి సండే రోజు నేను వచ్చాను కదా, అదే రోజు ఈవినింగ్ అనమాట. సో తమ్ముడి బర్త్డే కదా, చిన్నోడిది. కేక్ తీసుకుందామనేసి సెలబ్రేషన్స్ అనమాట. కేక్ తీసుకుందామనేసి అయితే బేకరీకి వచ్చాము, తీసుకున్నాము, ఇంకా వెళ్తున్నాము. వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారంట. సో ఇంకా మేము కూడా వెళ్తున్నాము, ఇంకా అక్కడే కట్ చేపిద్దామనేసి. ఇదిగోండి విశాల్లో అనమాట. విశాల్లో సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ గుర్తులేదు. సో ప్రైవేట్ థియేటర్స్ అనమాట. ఇది వచ్చేసి తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన వాళ్ళదంట. సో ఇంకా అక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు, వెళ్తున్నాం అన్నమాట మేమైతే. ఇదిగోండి ఎంట్రన్స్లోనే ప్రభాస్ రెబల్ స్టార్ ఉన్నాడనమాట. బాగుంది పిక్చర్, చాలా బాగుంది. ఇంకా అదే కనుక్కొని వెళ్ళాలి. 2 రూమ్స్ ఉన్నాయి. సో సెకండ్ రూమ్ అనేసి చెప్పారు. సో ఇక్కడికైతే వెళ్తున్నాం అనమాట. చూడాలి ఎలా డెకరేషన్ చేశారో అనేసి. చూడండి సూపర్ ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలే అనమాట నేనైతే. చాలా బాగుంది. తక్కువ అంటే మరి అంతే ఉంటుందో తెలియదు కానీ 1500 ఏమో సెలబ్రేషన్స్కి, అంటే డెకరేషన్కి 450 అంట. చాలా తక్కువ అయినాయి అనిపించింది నాకు. మళ్ళీ 4 మెంబర్స్కి అంట. 4 మెంబర్స్కి 1500. ఇంకా ఎక్కువ అయితే ఎక్కువ ఉండొచ్చు మేబీ. అంటే తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం తక్కువకి ఇచ్చి ఉండొచ్చు, నాకు కూడా తెలియదు. నేను అంత కనుక్కోలేదు. కాకపోతే చూడండి ఎంత బాగుందో డెకరేషను, చాలా బాగుంది. చూడగానే ఫుల్ సూపర్ అనిపించింది అనమాట. ఇదిగోండి స్క్రీన్ కూడా ఉంది, ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎండ్ వరకు చాలా బాగుంటుంది వీడియో. నెక్స్ట్ వచ్చేసి మూవీ కూడా వెళ్ళాము. అది కూడా
వాళ్ళు తెచ్చిన కేక్ అయితే కట్ చేయించాం కదా. సో నెక్స్ట్ అయితే ఇంకా నేను తీసుకొచ్చాను అనమాట. సో అది ఇంకా అదైతే అది కూడా కట్ చేపిస్తే అయిపోద్ది కదా. ఇదిగోండి, ఇది వచ్చేసి స్పారోస్ అంట. వాళ్ళ ఫ్రెండ్ అయితే గిఫ్ట్కి ఇచ్చాడు బన్నీకి. వీనికి బర్డ్స్ అన్న యానిమల్స్ అన్న బాగా ఇష్టం అనమాట. సో అందుకే ఇంకా బర్డ్స్ అయితే ఇచ్చాడనమాట. చాలా బాగుంది అదైతే. ఇలా బోను చిన్న బర్డ్స్ 2 పేర్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే మేము కట్ చేపిస్తున్నాము. సో బాగుంది అంత డెకరేషన్. ఇది ఏ డెకరేషన్ అనేది ఎప్పుడు ఇలాగే ఉంటుందంట. చూడండి, ఏం మాట్లాడాలి ఏం అర్థం కావట్లేదు. అందుకే మ్యూజిక్ పెట్టేశాను. ఏముంటుందండి మాట్లాడడానికి దీంట్లో. కొన్ని డీటెయిల్స్ అంటే నాకు తెలిసినవి మీకు చెప్పేశాను కదా. సో ఇదిగోండి, స్టార్ట్ చేసేసాం మేము తెచ్చిన కేక్ కూడా. ఇదిగోండి ఈవినింగ్ అనమాట. సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఇంక ఇప్పుడు వచ్చేసి మూవీకి వచ్చామన్నమాట. రిలీజ్ మూవీ మురారి. చాలా బాగుంటుందండి మూవీ అయితే. సాంగ్స్ అయితే చాలా హైలైట్ అనమాట. ఇంకా మళ్ళీ థియేటర్లో చూస్తే కొంచెం టీవీలో చూసిన దానికి థియేటర్లో చూసిన దానికి తేడా ఉంటుంది కదా. చాలా బాగుంటుంది థియేటర్లో. సో ఇంకా నేను మాలక్య తమ్ముడు అలాగే మానవి పాప కూడా అనమాట. పెద్దోడు రాలేదు, ఇంకా మేమే వచ్చామన్నమాట. మేము నలుగురం, మానవి పాపతో నలుగురం చూసేద్దాం మూవీ కూడా. చాలా బాగుంది చూసింది, కాకపోతే థియేటర్లో చూడలేదు కదా. సో ఆ మూవీ బాగుంటుంది కదా, అందుకే ఇక్కడ వచ్చేసి మాల్కి వచ్చాము. చాలా బాగుంది మాల్ అయితే. మాన్వి ఏడికి వచ్చినా చూస్తావా? బజ్జీ ఉంటావా? చూడాలి బజ్జీ వద్దు, ఓకేనా? ఓకే, పడుకున్నావు అనుకో కొడతారు వాళ్ళు. చూడాలి వాటి వాడిని క్లాస్ కూర్చుంటా. లాస్ట్లో పైకి అనమాట. మేమే లాస్ట్. ఈ క్లీనర్ చేసి చాలా బాగున్నాయి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఇందులో. భయపడుతుంది వచ్చేసి మానిపాప నలుగురికి 4 సీట్లు. మానిపాపకి ఏం బుక్ చేయలేదులే కానీ 4 సీట్స్ ఉంటాయి. సో ఇంకా ఎవరు రాలేదు, సో మానిపాపను కూర్చోబెట్టేశాము. ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది మూవీ. మొత్తం కొన్ని తీశాను, కొన్ని క్లిప్స్ తీశాను, కాకపోతే మళ్ళీ
కాపీరైట్ పడుతుందేమో అన్నట్టుగా ఓన్లీ మూవీ నేము తర్వాత ఎండింగ్ కొంచెం చూపించాను అనమాట. ఓకేనా. సూపర్ అండి మూవీ అయితే. సో అయిపోయింది. 10:30కి మూవీ అనమాట. 12:30 1 అయింది మేము బయటకు వచ్చేసరికి. 1:30 అయినట్టుంది. సో ఇంటికి వెళ్ళిపోవడమే. ఓకేనా. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రత్యురామ వ్లాగ్స్. ఓకేనా, తెలుగు వ్లాగ్స్. బాయ్.